దీనికోసం మిగతా కులాలను దుయ్యబట్టడము, కుక్క అని తిట్టడము ఎంతవరకు కరెక్టు? మిగతా ఆత్మాభిమానాలను దెబ్బతీయడము ఎంతవరకు కరెక్టు? మిగతా వాళ్ళను కించపరచడము ఎంతవరకు కరెక్టు? పదే పదే కక్ష కట్టినట్టు మిగతా కులాల మీద పడి ఏడవడం ఎంతవరకు కరెక్టు? సో మనకేం కావాలో చెప్పుకోవడం వేరు, ఎంతసేపు పక్కన వాళ్ళనే తిట్టడం వేరు. మరి ఇదే ఎస్సీ వర్గీకరణ కోసం అందకృష్ణ మాదిగ గారు ఎక్కడ కూడా వేరే కులాలను కించపరచడం కానీ ఎక్కడ కూడా తిట్టడం కానీ లేదే. అది పెద్దరికం, అది సీనియారిటీ, అది ఒక హుందాతనం అది. అందుకే ఆయన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు మిగతా వారందరి మద్దతు కూడా తీసుకుంటున్నారు. ఓకే, మిగతా వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా వేరే ఎవరిని కూడా కించపరచలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్తున్నాడు. మాదిగ బిడ్డల ఆత్మగౌరవాన్ని దొరల పాలనలో దెబ్బతీసే పనే చేసిందని చెప్పి మందకృష్ణ గారు మాదిగ గారు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఒక కులాన్ని ఉద్దేశించి ఆయన కించపరిచింది లేదు, తిట్టింది లేదు. అట్లనే ఎందరో మహానుభావులు, బీసీలలో ఎందరో మహానుభావులు, ఉద్యమకారులు, బీసీ నాయకులు బీసీల కోసం అనునిత్యం కృషి చేసే నిస్వార్థంగా, డబ్బుల కోసం కాకుండా, బీసీ రాజకీయాల కోసం కాకుండా, బీసీ వర్గాలన్నీ కూడా ముందంజలో ఉరకాలని చెప్పి, ఉరుకులు పరుగులు తీయాలని చెప్పి కొట్లాడిన వాళ్ళు నిస్వార్థంగా ఎందరో ఉన్నారు, ఎందరో మహానుభావులు. అందరికీ పేరు పేరున నా వందనాలు. వాళ్ళందరూ కూడా బీసీలకు ఏం కావాలో చెబుతూ వచ్చారు తప్ప ఎక్కడ కూడా వేరే కులాలను తిట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ రెడ్డిలను తిట్టలేదు, వేరే సామాజిక వర్గాలను తిట్టలేదు, ఎవరిని కూడా తిట్టలేదు. అండ్ ఇక్కడ